హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నైటే పిజ్జా వ్లాగ్ చేసినాం కదా. ఇప్పుడైతే ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. గాయ్స్ చూడండి, శ్రేయాన్ అయితే ఇప్పుడే లేచింది. వాళ్ళ డాడీ ఏమో ఇప్పుడు వర్క్కి వెళ్తాడనమాట. సో మ్యాగీ ప్రిపేర్ చేసి ఇస్తే తింటుండు. నిద్ర మబ్బు ఇంకొదలలేదు, అందుకే అట్లా చేస్తుంది. అట్లా బిహేవ్ చేస్తారనమాట వాళ్ళే. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 7:28 అవుతుందన్నమాట. సో ఇక్కడేమో చాయ్, ఇక్కడేమో నేను స్లిమ్ అవ్వడానికి లావ్ అవుతున్నాను అనిపిస్తుంది గాయస్. అందుకే రోజు మార్నింగ్ ఇది తాగుతున్నాను అనమాట. ఏమో మళ్ళీ రిజల్ట్ ఎట్లుంటుందో తెలియదు. రిజల్ట్ వచ్చినాక మీకు చెప్తా నేనేం తాగుతున్నాను. సో ఇవి పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా నేను బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకొని శ్రేయాన్వికి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఫుడ్ అయినా ప్రిపేర్ చేస్తా, లేకపోతే కర్రీ ఇంకా రైస్ అయినా ప్రిపేర్ చేసేస్తా. గ్యాస్ పొయ్యి మీద నేను చాయ్కి చాకపోతే చక్కెర వేసినాక ఫ్రిడ్జ్లో చూస్తే పాలు లేవు. వెళ్తున్నారు అనమాట పాలు తేయడానికి. ఇంకా బాయ్ చిన్నాడు. గ్యాప్లో నేనైతే పప్పు కడిగేస్తాను అనమాట. టమాటా పప్పు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేంది వీళ్ళ పప్పులు ఇన్ని పప్పులు ఉన్నాయి అనుకుంటారా? మా పప్పులు అన్ని పప్పులు కలిసిపోయినాయి గాయస్. వచ్చి వీళ్ళు అందులో పోసేయాలి, పాలు పోసి. నేనైతే పప్పు కడుగుతున్నా. ఇప్పుడు సత్యతోనేమో ఇది కంపెనీ ఇస్తా, ఇంకా మా మమ్మీతోనేమో చాయ్ కంపెనీ ఇస్తా. బోబో అరుస్తుంది నాన్న. భయం వేస్తుందా నీకు? భయం వేస్తుందా చిన్నోడా? మేము సెల్ఫీ స్టిక్ పెట్టుకున్నా, బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని. అదేమో బటన్ ఏమో ఆమె దగ్గర ఉందన్నమాట, కనెక్షన్ బటన్. అమ్మగారు ఎప్పుడు ఆఫ్ చేస్తుందో కూడా తెలియదు. వీడియో చూపి గాయస్. శ్రేయాన్వి దగ్గర ఉంది. వాళ్ళ డాడీ అయితే వెళ్తున్నాను. శ్రేయాన్వి ఆ నుంచి జరగని కూడా జరుగుతలేదు. ఇప్పుడైతే ఫుల్ జిద్దు చేస్తుంది, అస్సలు పోనివ్వదు అనమాట వాళ్ళ డాడీని. ఏంటి నేనేం తీసుకోవరు, నాకు సంబంధం లేదు. నేను తీసుకోవాలి బయటికి, నాకు తెలియదు. పోదాందా, గెటప్. అయ్యా అమ్మా నాడు. ఉరుకు ఉరుకు, మీ డాడీ పోతుండు. ఉరుకు 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 ఉరుకు, మీ డాడీ పోతుండు. శ్రేయాన్వి అయ్యో గేట్ పెట్టేసి వెళ్ళిపోయిండ్రా మీ డాడీ. అజ్జ శ్రేయాన్వి పోయిండు, గేట్ పెట్టి వెళ్ళిపోయిండు. తీపో తీపో. కింద పడతో. ఏడి నాన్న? అమ్మో మెల్లగా మెల్లగా. అమ్మ నాన్న దాచుండి కలా. అమ్మో మమ్మీ నేను వస్తాం. మళ్ళీ షాప్కి తీసుకోతాం మమ్మీ. చింకులు పడుతున్నారా మమ్మీ? పోరా. వర్షం వస్తుందా ఇప్పుడా? ఆమె ఎట్లా అడిగి తీసుకోవాగు, అట్లా అని తీసుకొని రా, ఆపుతుంది. బాయ్ శ్రేయాన్వి.
ఇంకా ఈమెకైతే రోజు అట్లా అని తీసుకొని పోయి తీసుకురావాలి. అయ్యో నువ్వు షాప్కి తీసుకుపోతున్నావు అనుకున్నా. దా దా పాపం పోయిండా నాన్న వెళ్తుండా? బాయ్ చెప్పు. బాయ్ నాన్న. మమ్మీ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగుతుంది. తాగిన తర్వాత ఇంకేమన్నా మా మమ్మ అయితే ఛాయ్ తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఛాయ్ తాగినాక మిగతా చదువుతుంది. ఇల్లు చూడు ఎట్లా ఉందో. ఇప్పుడే నేను ఆ ఇల్లు క్లీన్ చేసి వచ్చిన అనమాట. ఈమె చూడు మహారాణి. నేను మొత్తం దులిపొచ్చిన నీట్గా క్లీన్గా చేసి పెట్టిన. చూడు రే మహారాణి ఎట్లా చేసి. బిస్కెట్ డబ్బా ఇప్పుడు ఇక్కడ పెట్టడం అవసరమా? ఆడంతా ప్లేస్ లేనట్టు తీసుకొచ్చి ఈయనే పెట్టింది. ఇట్లుంటుంది చిన్నపిల్లలు ఉంటే ఇట్లుంటుంది ఇంట్లో. మనం ఎంత నీట్గా ఉందాం అనుకున్నా అది కాదు. ఈ చెప్పులు ఇగో ఆ బాటిల్ స్ప్రైట్ బాటిల్ అలా డాడీ తాగి ఆడ పెట్టిన సెల్ఫ్లో దాచిపెట్టిన అనమాట. ఇంకా మేము చాయ్ తాగుతాం ఇప్పుడు. అరే ఈ దగ్గర వెదర్ అయితే ఇవాళ చాలా కూల్గా ఉందన్నమాట. ఎందుకో ఏమో. ఇట్రా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నా. జరసేపు కూర్చున్నా ప్రశాంతంగా. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేయాలన్నమాట. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసిన. గాయస్ ఇట్లా అయితే మమ్మీ ఊపుతుందన్నమాట. నేనేమో మ్యాగీ తింటున్నా. శ్రేయాన్వి కోసం అయితే ఇప్పుడు ఎగ్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే అయ్యాలి ఇక్కడ కాదు, బయట తీసుకోకపోయినాక అయ్యి. ఓకే నాడు పోదాం దా, బయటికి వెళ్దామా? మా అమ్మ అయితే ఇప్పుడు ఇల్లు అంతా తుడిచేసా అనమాట. నేనేమో పప్పు ప్రిపేర్ చేస్తాను. అదంటే అయ్యో బరువు మోయలేకపోతుంది. శ్రేయాన్వి క్లీన్ చేస్తుందంట గాయస్ ఇల్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా తుడుస్తున్నారా? తెల్లగా అయిపోయింది మొత్తం. చూడండి ఇప్పటి నుంచే నాకు శ్రేయాన్వి హెల్ప్ చేస్తుంది పనిలా. షో నేను స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా వాళ్ళిద్దరు ఆడ క్లీన్ చేస్తారు. ఇద్దరు, ఒక్కరు కాదండి, ఇద్దరు క్లీన్ చేస్తారు ఇల్లు. అది బ్యాడ్. మా డ్యాన్స్ వేస్తుంది. చిన్నోడు గుడ్డ అయితే అయిపోయింది. ఇంకా చిన్నోడు ఇప్పుడు ఎగ్ తింటాడు కదా చిన్నోడా. శ్రేయాన్వితో ఎట్లుంటుంది అంటే, శ్రేయాన్వి ఒక ఎగ్ తినే లోపల మా మమ్మీ ఇల్లు సగం ఉండే కదా, ఆ ఇల్లు అంతా తుడిచేసింది. ఉన్న బాసన్లన్నీ దోమేసింది. వాషింగ్ మిషన్లో బట్టలు 45 minutes పెట్టిన. ఆ బట్టలు కూడా అయిపోయినాయి. ఆ బట్టలు కూడా తీసి ఆరేసింది గాయస్. ఇవన్నీ అయిపోయినాయి. పప్పు ఉడకడం కూడా అయిపోయింది. కానీ శ్రేయాన్విది అయిపోలేదు. ఇప్పుడు అయిపోయింది శ్రేయాన్వి. అట్లా ఉంటుంది శ్రేయాన్వితో. 1.5 గంట ఫస్ట్ ఇట్లా లేకుండా శ్రేయాన్వి మంచిగా తింటుండే. ఇంకా తింటలో పెద్దగా. అమ్మా
హాయ్ గాయ్స్ చెప్పావా అక్కడ ఫోన్. హాయ్ గాయ్స్. టమాటా పప్పు అయితే అయిపోయింది. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ మాకు. గాయస్ ఇప్పుడైతే శ్రేయాన్ని పడుకుందనమాట. ఫీడింగ్ ఇచ్చిన. సో ఆమె కోసం హీటర్ పెట్టినా కానీ ఆమెకి నిద్ర వచ్చేసింది, ఏడ్చింది. ఇంక సర్లే అని పడుకోబెట్టేసిన. ఆమె లేచినాక స్నానం పోయాలి. ఇంకా ఇవాళ అంతా పని లేట్ అయింది. వాషింగ్ మిషన్ సత్యావి 80 మినిట్స్ వేసిన, పోవు జల్దీ మరకలు, అందుకని ఇంకా మేము అంత పని అయితే అయిపోయింది. ఇంకా రైస్ కుక్ చేసుకొని మేము స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయి అన్నం తినేస్తే అయిపోతుంది. ఇంకా మా మార్నింగ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. బ్లాగ్ తీసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇవాళ బ్లాగ్ తీసిన అనమాట. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.